బ్రేకింగ్ న్యూస్. రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపింది ఎవరో కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపింది లావణ్యే. లావణ్య రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపేసింది. లావణ్య రవిప్రసాద్ ప్రియురాలు. ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ మిస్టరీ వీడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ను చంపింది అతని ప్రియురాలు లావణ్యని పోలీసులు తేల్చారు. రవిప్రసాద్ను బనియంతో గొంతు నులిమి చంపేసింది ప్రియురాలు లావణ్య. ఏప్రిల్ 6వ తారీఖున అనుమానాస్పద స్థితిలో రవిప్రసాద్ మరణించాడు. రవిప్రసాద్ మృతిని ప్రమాదంగా చిత్రీకరించింది ప్రియురాలు లావణ్య. లావణ్య స్వస్థలం ఏలూరు జిల్లా రాఘవాపురం. రవిప్రసాద్ నిర్మించిన బిల్డింగ్లో భర్త శ్రీనివాసరావుతో కలిసి లావణ్య జీవిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్తో లావణ్యకు అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వివాహేతర సంబంధం తెలిసి భర్త లావణ్యను వదిలేశాడు శ్రీనివాసరావు. ఖమ్మం నేతాజీ నగర్కు మకాం మార్చి రవిప్రసాద్తో లావణ్య సహజీవనం చేస్తోంది. తరచూ మద్యం సేవిస్తూ లావణ్యను రవిప్రసాద్ వేధిస్తూ ఉండేవాడని తెలుస్తోంది. ఏప్రిల్ 6వ తారీఖున లావణ్యతో రవిప్రసాద్ మరోసారి ఘర్షణ పడ్డాడు. ఈ వాగ్వాదంలో లావణ్య చేయిని కొరికాడు రవిప్రసాద్. కోపంతో బనియంతో రవిప్రసాద్ మెడకు బిగించి చంపేసింది లావణ్య. ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి. మద్యం మత్తులో తల గోడకు తగిలి చనిపోయాడని నమ్మించింది లావణ్య. అయితే రవిప్రసాద్ మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొడుకు పునీత్ సాయి. పోలీసుల విచారణలో లావణ్య రవిప్రసాద్ను చంపినట్టుగా నిర్ధారణ అయింది. లావణ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే లావణ్య ఉంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న ఆ వ్యక్తే రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రియురాడి చేతిలో చనిపోయాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, లావణ్య చంపింది అని పోలీసులు ఎలా నిర్ధారణకు వచ్చారు? రోహిత్, ఈ నెల 6వ తేదీన ఖమ్మం నగరం నేతాజీ నగర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి బిల్డర్ కొసన రవిప్రసాద్ మృతి ఉదంతంపై పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ కేసులో సంచలనమైనటువంటి విషయాలను బయటకు వెల్లడించారు పోలీసులు. ఖచ్చితంగా కొసన రవిప్రసాద్ మృతికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సన్నివేశాలను కూడా రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం ఖమ్మం అర్బన్ పోలీసులు చేశారని చెప్పుకోవాలి. ఈ ఘటనలో ప్రియుడిని చంపింది ప్రియురాలేగా పోలీసులు ప్రస్తుతం తేల్చారు. కొసన రవిప్రసాద్ కు అదేవిధంగా లావణ్య అనే మడికంట లావణ్య అనే మహిళకు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఇరువురి మధ్య అక్రమ సంబంధం దాదాపు సహజీవనానికి దాటేసింది. ఈ నేపథ్యంలో గడిచినటువంటి కొన్ని నెలలుగా ఖమ్మం నగరంలోని నేతాజీ నగర్ లో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నటువంటి కొసన రవిప్రసాద్ తన భాగస్వామి అయినటువంటి మడికంటి లావణ్యను అక్కడే ఉంచి సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తరచుగా ఇరువురి మధ్య కొంత వాగ్వాదం సంఘర్షణ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన మధ్యమత్తులో లావణ్యను కుడిచే కొరకడంతో అటు రవిప్రసాద్ పై తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో పెంచుకున్నటువంటి మడికంటి లావణ్య అతన్ని బన్యంతో పూర్తిగా గొంతు నులిమి చంపినటువంటి ఘటన ప్రస్తుతం ఖమ్మం నగరంలో కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా బహిర్గతం చేశారు ఖమ్మం అర్బన్ పోలీసులు. మొదటి నుంచి కూడా కొసన రవిప్రసాద్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బిల్డర్ గా అగ్రగామిగా కొనసాగుతున్నాడు. ఖమ్మం సత్తుపల్లిలో ఒక ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ కూడా తను గత 3 ఏళ్ల క్రితం నిర్మించాడు. ఈ నేపథ్యంలోనే వాచ్మెన్ గా అక్కడ పనిచేసేందుకు మడికంటి శ్రీనివాసరావు లావణ్య దంపతులను వాచ్మెన్ గా అటు రవిప్రసాద్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత లావణ్యకు అదేవిధంగా రవిప్రసాద్కు ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి లావణ్య భర్త శ్రీనివాసరావు లావణ్యను వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత వారి బంధం మరింత బలోపేతమైంది. చివరికి సహజీవనానికి కూడా దారితీసింది. రవిప్రసాద్ లావణ్య దాదాపు 3 ఏళ్ల కాలంగా సహజీవనం చేస్తున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది కాలంగా లావణ్యను కూడా అనుమానిస్తున్నటువంటి రవిప్రసాద్ పై పూర్తి స్థాయిలో కక్ష పెంచుకున్నటువంటి లావణ్య ఏదో ఒక విధంగా రవిప్రసాద్ ను మట్టుబెట్టాలని కూడా మొదటి నుంచి కూడా ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన మధ్యమత్తులో రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్నటువంటి రవిప్రసాద్ ను బనియంతో గొంతు నులిమి చంపినట్లు మనకు ప్రస్తుతం సమాచారం అయితే ఉంటుంది. బట్ ఘటనపై అటు రవిప్రసాద్ కు సంబంధించినటువంటి కుమారుడు పునీత్ సాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. దర్యాప్తులో ప్రధానంగా ఘటన జరిగినటువంటి ప్రదేశంలో రవిప్రసాద్ కి సంబంధించి మెడభాగంలో కొంత మరకలు కావచ్చు, గొంతు నులిమినట్లున్నటువంటి గమనికలను ప్రస్తుతం పోలీసులు గమనించి ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, ఇతరత్ర ఆధారాలు సేకరించారు. తర్వాత నిందితురాలైనటువంటి లావణ్యను కూడా అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో పోలీసులు విచారణ చెప్పారు. ఈ నేపథ్యంలో లావణ్య జరిగినటువంటి ఘటనను కూడా పూర్తిగా
కూడా కూలంకషంగా పోలీసుల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. మొదటి నుంచి కూడా రవిప్రసాద్ తనను అనుమానిస్తూ ఉండేవాడు, వేరే కొరతో సంబంధాలు అంటకట్టుతూ ఉండేవాడు, తన వల్ల తాను ఆగ్రహావేశాలకు గురయ్యాను. సరిగ్గా ఘటన జరిగినటువంటి రోజు కొద్దిసేపటి ముందు రవిప్రసాద్ తన కుడి చేయని కొడుకంతో ఒకసారిగా కోపోద్రిక్తులైనటువంటి తాను రవిప్రసాద్ ను బనియన్తో గొంతు నిలిమి చంపినట్లు కూడా పోలీసుల విచారణలో వెళ్లించింది. పోలీసులు వెంటనే నిందితురాలు లావణ్యను అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోహిత్. రైట్ ఉదయ్. ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. అతని ప్రియురాలే బనియన్తో గొంతు నులిమి చంపేసింది. ఏప్రిల్ 6న అనుమానాస్పద స్థితిలో రవిప్రసాద్ చనిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించి ప్రియురాలు లావణ్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. లావణ్యను విచారిస్తే అసలు విషయాన్ని చెప్పింది లావణ్య స్వస్థలం ఏలూరు జిల్లా రాఘవాపురం. రవిప్రసాద్ నిర్మించిన బిల్డింగ్లోనే భర్త శ్రీనివాసరావుతో కలిసి లావణ్య జీవిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్తో లావణ్యకు ఆ తర్వాత అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ వివాహేతర సంబంధం తెలిసి భార్య లావణ్యను శ్రీనివాసరావు వదిలేశాడు. ఖమ్మం నేతాజీ నగర్కు మకాం మార్చి రవిప్రసాద్తో లావణ్య సహజీవనం చేస్తూ ఉంది. తరచూ మద్యాన్ని సేవిస్తూ లావణ్యని రవిప్రసాద్ వేధించేవాడని తెలుస్తుంది. దీంతో ఏప్రిల్ 6వ తారీఖున లావణ్యతో గొడవ జరిగింది. ఈ గొడవలో లావణ్య చేయిని కొరికాడు. కోపంతో బనియన్ తీసుకుని రవిప్రసాద్ మెడకు బిగించి లావణ్య చంపేసింది. ఊపిరాడక అక్కడే చనిపోయాడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి. మద్యం మత్తులో తల గోడకు తగిలి చనిపోయాడని నమ్మించింది లావణ్య. అయితే అతని మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొడుకు పునీత్ సాయి. పోలీసుల ఫిర్యాదుతో లావణ్య రవిప్రసాద్ను చంపినట్టుగా నిర్ధారించారు పోలీసులు. లావణ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. RTV